తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈరోజు బండి సంజయ్ లాంటి వారు ఆయనకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇప్పుడు ఏదైతే సినిమా రంగంలో గద్దర్ అన్న గారి పేరుతోటి అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం చేసిందో అది మంచి నిర్ణయం. ఎందుకంటే సినిమాల రూపంలో ప్రజలని ఎడ్యుకేట్ చేసేటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. అదే రకంగా గద్దర్ గారు కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అట్టడుగు వర్గాలు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు, అదే రకంగా చిన్న అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు అందరినీ పాటల ద్వారా ఉత్తేజపరిచి అందరినీ అంటే చైతన్యవంతులుగా తీర్చిదిద్దినటువంటి సాహితీవేత్త, ప్రజాకవి, మహానుభావుడు. అటువంటి వ్యక్తుల పేదోడి ఈరోజు అవార్డులు ఇస్తూ ఉంటే ఏ మాత్రం కూడా అవగాహన లేనటువంటి వాళ్ళు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సినిమా రంగమైన గతంలో సినిమాలు రానప్పుడు నాటికలు లేకపోతే గ్రామాలలో ఏదైతే అంటే చిన్న గద్దెల దగ్గర పోయి అక్కడ నాటికలు, ప్రదర్శనలు ఇవన్నీ చేస్తూ ఉంటుండే, యక్షగానాలు ఇవన్నీ. అవి కూడా సినిమా లేని కాలంలో ఆ రోజు అటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులుగా చేశారు. ఇప్పుడు అదే సినిమాగా ఈరోజు అంటే మార్పు చెందుతూ వచ్చింది. కాబట్టి గద్దర్ పేరు పెట్టడంలో ఏ మాత్రం కూడా వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి ఏ మాత్రం కూడా ఇది లేదు. ఖచ్చితంగా గద్దర్ గారి పేరు ఇంకా భవిష్యత్తులో పెద్ద నేషనల్ అవార్డులని కూడా గద్దర్ గారి పేరుతో ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ఫిలిం ఛాంబర్ ఏదైతే సెక్రటరీ ఉన్నో వాళ్ళని కోరుతా ఉన్నాం. దీంతో పాటు గద్దర్ గారిని ఎవరైతే అవహేళన చేస్తున్నారో అటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ప్రజలు వారిని తిరస్కరించాలి. అటువంటి వారిని ఈ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.